హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 10ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచా. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ క్యూలింగ్ అయితే హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుంది అనమాట. నాకు అంతా సెట్ అయిపోయింది, ఇప్పుడు నేను బాగానే ఉన్నా, ఇప్పుడు నేను వర్క్ వెళ్ళొచ్చా అని చెప్పి యూమింగ్తో అడిగేసరికి యూమింగ్ కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి యూమింగ్ వల్ల కొలిక్ వచ్చి లంచ్కి టైం అయింది, నువ్వు లంచ్కి రా, నేను క్యాఫ్టేరియాలో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి యూమింగ్తో అంటాడనమాట. ఇంకా యూమింగ్ కూడా సరే అని చెప్పి ఇంకా క్యూలింగ్తో అయితే అంటాడు, నిజమే లంచ్ టైం అయింది, నాతో పాటు నువ్వు కూడా లంచ్ చేయడానికి క్యాఫ్టేరియాకి రావచ్చు కదా, ఫుడ్ బాగుంటుంది అని చెప్పి అనడంతో ఇంకా తను కూడా సరే నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి అయితే అంటది. ఇంకా క్యాఫ్టేరియాకి వెళ్ళగానే అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆ అమ్మాయికి అయితే పరిచయం చేస్తూ ఉంటాడు కొలిక్. తిను యూమింగ్, తినైతే చాలా మంచివాడు, అంటే తనైతే మంచి డాక్టర్, జీతం కూడా బాగా వస్తుందని చెప్పి ఆ అమ్మాయికి పరిచయం అయితే చేసేసరికి అమ్మాయి కూడా అవునా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే ఆ పక్కనే ఉన్న క్యూలింగ్ అయితే అడుగుతుంది, మీరే డిపార్ట్మెంట్ అని చెప్పి క్యూలింగ్ అయితే అడుగుతుంది, నేను ఇక్కడ స్టాఫ్ మెంబర్ని అయితే కాదు అని చెప్పి. కానీ అప్పుడే అక్కడ ఉన్న యూమింగ్ అయితే అంటాడు, నేను నా క్లాస్మేట్ క్యూయంగ్ వాళ్ళ సిస్టర్ ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి అయితే వచ్చింది అని చెప్పి అనగానే, అవునా మీరేం పని చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే అడిగేసరికి తనైతే చెప్తుంది, నేను మాల్లో అయితే కాస్మెటిక్స్ అనేవి సేల్ చేస్తూ ఉన్నాను అండ్ నేను మేకప్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటాను అని చెప్పి అనగానే, నాకు మేకప్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ అమ్మాయి అయితే అంటది. అవునా సరే అయితే మనం వీచాట్ అనేది యాడ్ చేసుకుందామని చెప్పి ఒకరికొకరు వీచాట్ అనేది యాడ్ చేసుకుంటారు. ఇంకా అప్పుడే అక్కడ యూమింగ్ వీచాట్ కూడా ఆ అమ్మాయి అయితే యాడ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ యూమింగ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా, తనైతే ఇక్కడ క్యూలింగ్ వీచాట్ అనేది యాడ్ చేసుకుని మీకైతే రిక్వెస్ట్ పెట్టాను, కొంచెం యాక్సెప్ట్ చేయగలరా అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా మన క్యూలింగ్ కూడా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను మీ రిక్వెస్ట్ అని చెప్పి అతని రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మన హీరోయిన్ అయితే హోచాంగ్ని చూసుకుంటూ ఉంటుంది. తన ఫోన్ చూసుకోవడం అనేది చూసి తనైతే కొంచెం డల్గా అయితే ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అదంతా గమనించి, నువ్వు గేమ్స్ ఆడతావా ఏంటి అని అడగగానే, నేను గేమ్స్ ఆడతా అని చెప్పి అంటాడు. కానీ నేను గేమ్స్కి 30 మినిట్స్ మాత్రమే టైం అనేది ఇస్తా, నా ఫోన్లోనే మాత్రమే గేమ్స్ ఆడాలని. కానీ సరే నువ్వేం గేమ్ ఆడుతున్నావో చూపించు అని అనగానే, నేను గేమ్స్ ఆడట్లా, కావాలంటే చూడు అని ఫోన్ అయితే ఇస్తుంది. నువ్వు హార్స్ రైడ్ చేసేటప్పుడు నేను ఫొటోస్ అయితే తీసాను, ఇదిగో చూడు అని చెప్పి అనడంతో తను కూడా చూస్తాడనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎప్పటి నుంచి నువ్వు హార్స్ రైడింగ్ చేస్తున్నావు, నువ్వు చాలా బాగా హార్స్ రైడింగ్ చేస్తున్నావు తెలుసా, నీకు చాలా మంచి కెరియర్ ఉంది హార్స్ రైడింగ్లో, పెద్ద స్టార్ అయితే అవుతావని చెప్పి పొగుడుతూ ఉంటుందన్నమాట. అనేసరికి నిజంగా నేను స్టార్ అవుతానా అని చెప్పి అంటే, అవును నువ్వు హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి అనడంతో తను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా తను కూడా నేను కూడా మంచి హార్స్ రైడింగ్ అనేది చేస్తా అని ఇంకా తను అయితే పడుకొని ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి హీరో రావడంతో ఇంకా హీరోయిన్ అయితే అంటది, నేను నీకు ఒక విషయం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అని అనగానే, ఏంటి ఆ విషయం అని అంటాడనమాట. కానీ ఈ విషయం మీ అమ్మ నాన్నకు చెప్తే ఎక్కడ వరి అవుతారో అని చెప్పి నేనైతే చెప్పలేదు, కానీ నీకు చెప్పడం అనేది కంపల్సరీ అని నాకు అనిపిస్తుంది, అందుకే నీకు ఈ విషయం చెప్తున్నాను. యాక్చువల్గా మీ తమ్ముడు కావాలనే గుర్రం మీద నుంచి కావాలని పడిపోయాడు, నేను ఇదంతా వీడియోలో అయితే రికార్డ్ చేసి ఉంచాను అని అనగానే, ఎందుకు తని అలా చేసి ఉంటాడు, అయినా కావాలని ఎవరు పడిపోతారు చెప్పు అని చెప్పి హీరో అయితే అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, తను ఒక చిన్న పిల్లాడు, అందరి అటెన్షన్ తన మీద ఉండాలని చెప్పి అనుకుంటున్నాడు, బహుశా తను మీతో అందరితో కలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నాడు, ఇలాగైనా మీరందరూ తనతో కలిసి ఉంటారని చెప్పి తను అనుకుని అలా చేసి ఉంటాడేమో అని అనగానే, కానీ తనకి తాను గాయపరచుకోవడం మంచిది కాదు కదా, అయినా వీడు ఎందుకని ఇలా చేశాడు అని చెప్పి హీరో అనేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, నీకు ఒక విషయం చెప్పనా, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తను చిన్నప్పుడు తన ఫ్యామిలీతో మంచిగా ఉండేది కాదు, కానీ ఆ ఇంపాక్ట్ తన జీవితంలో కూడా పడి ఉంటుంది, జీవితాంతం అది తనకి గుర్తొస్తుంది, ఎంతలా అంటే అని చెప్పి అంతా చెప్తూ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా అప్పుడే హీరోయిన్కి కూడా గుర్తొస్తుంది తన పాస్ట్లో ఏం జరిగిందా అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అయితే ఏవో క్రాఫ్ట్లు అనేవి చేస్తూ ఉంటే క్యూలింగ్ మాత్రం ఇక్కడ స్కేటింగ్ నేర్చుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ క్రాఫ్ట్ వల్ల హీరోయిన్కి చెయ్యి అనేది కట్ అవుతుంది అనమాట. అమ్మా అని చెప్పి అరిచేసరికి ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మగారు ఏం జరిగింది అని చెప్పి ఇక్కడ హీరోయిన్ దగ్గరికి అయితే రావాలని అనుకుంటారు. కానీ అదే టైంలో క్యూలిన్ అయితే పడిపోతుంది అనమాట. హీరోయిన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే క్యూలింగ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా అప్పుడే క్యూలింగ్ని పట్టించుకుంటారు. హీరోయిన్కి ఇక్కడ రక్తం వచ్చినా సరే ఇక్కడ క్యూలింగ్నే పట్టించుకుంటారు, కానీ హీరోయిన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇదంతా హీరోయిన్కి అయితే గుర్తొచ్చి ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే చెప్తుంది హీరోకి, చిన్నప్పుడు మనకి ఏమైనా దెబ్బ తగిలిందంటే పెద్దయ్యాక ఆ దెబ్బ మనకి కనబడదు, చిన్నప్పుడు అదే దెబ్బ మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి తగిలిందంటే ఎంత పెద్దయినా సరే అది మాంచుకోవడం చాలా కష్టం, అందుకే నేను చెప్తున్నాను అదే కష్టం తనకైతే ఇవ్వనివ్వకు అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా వింటూ ఉంటాడు హీరో. నేను కూడా తనతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాను, రేపటి నుంచి నేను త్వరగా వర్క్ అనేది ఫినిష్ చేసుకొని తినతో వచ్చి టైం స్పెండ్ చేస్తా, నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం, కానీ వర్క్ వల్లే నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ కూడా నాకు అర్థమైంది, నువ్వు నీ తమ్ముడితో ఎక్కువ టైం
స్పెండ్ చేసి నీ పేరెంట్స్తో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్పు, తన్ని అబ్రాడ్కి అయితే పంపీకు అని చెప్పి అంటది. ఈ మాటలన్నీ ఇక్కడ హోచంగ్ అయితే వింటూ ఉంటాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే క్యూలింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్తుంది తన ప్రమోషన్ కోసం. క్యూలింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది అండ్ తనైతే చాలా బాగా పర్ఫామ్ కూడా చేస్తుంది అనమాట. కానీ తనైతే సెలెక్ట్ చేసుకోరు, ఎందుకంటే ఈ క్యూలింగ్కి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు, తను తక్కువగా చదువుకుంది, అందుకే తనైతే సెలెక్ట్ చేయరు. ఇదంతా క్యూలింగ్కి అయితే తెలుస్తుంది. నా చదివే నాకు ఇబ్బంది అయింది ఏంట్రా బాబు నా గ్రోత్కి అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఎలాగైనా తనైతే చదువు అనేది చదువుకోవాలని చెప్పి అనుకొని వెంటనే ఇక్కడ యూమింగ్ దగ్గరికి అయితే వస్తుంది. యూమింగ్ అయితే ఏంటి ఇంత అర్జెంటుగా నన్ను పిలిచావు అనగానే నీతో ఒక విషయం అయితే చెప్పాలని చెప్పి అనుకుంటున్నా, నేనైతే మళ్ళీ నా ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలని చెప్పి అనుకుంటున్నా, అది కూడా అడల్ట్ స్కూల్లో అని అనగానే హో మంచిదే కదా అని చెప్పి అంటాడనమాట. సరే కానీ నాకు ఏ మేజర్ తీసుకోవాలనుకుంటున్నానో నాకు తెలియడం లేదు అని చెప్పి అనగానే నీ మైండ్లో ఏముంది అది నాకు ముందు చెప్పు, దాన్ని బట్టి అయితే నేను నీకు ఈ సలహా అనేది ఇస్తా అనగానే నేనైతే ఒక మేజర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, కానీ దాంట్లో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఉంటుంది, నాకు మ్యాథ్స్ అసలు రాదు, నీకు తెలిసిందే కదా, నువ్వు నాకు ట్యూషన్ అనేది చెప్తావా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయొచ్చు కదా నా ఎడ్యుకేషన్లో అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే అడుగుతుంది అనమాట యూమింగ్ని. యూమింగ్ ఏమీ సమాధానం చెప్పడు. ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు కదా, నేను నిన్ను అడుక్కుంటున్నాను అనుకో, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అనడంతో ఇంకా యూమింగ్ కూడా సరే మరీ ఇంతలా బ్రతిమలాడుకు, నాకేదో ఇబ్బందిగా ఉంది, కానీ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా, మంచి టీచర్లా ఉంటా, బాగా చదవాలి అని చెప్పి అనడంతో పక్కగా చదువుతా అని అయితే చెప్తుంది. ఇక్కడ మన హీరోయిన్ అయితే మళ్ళీ హ్యూచాన్ దగ్గరికి వచ్చి నీకోసం నేను లంచ్ అనేది తీసుకువచ్చాను, త్వరగా తినాలి సరేనా అని చెప్పి లంచ్ అయితే ఓపెన్ చేసి ఇస్తుందన్నమాట. థ్యాంక్స్ వదినా అని చెప్పి హోచంగ్ అయితే అంటాడు. అలా అనేసరికి హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి అంటది. కానీ అప్పుడే తను గమనిస్తుంది, నువ్వు నన్ను వదినా అని చెప్పి పిలిచావా అని చెప్పి అడగగానే ఇక్కడ హోచంగ్ అయితే అంటాడు, అవును నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నేను నీతో కొంచెం దురుసుగా కూడా ప్రవర్తించాను, దానికి నువ్వు నన్ను క్షమించగలవా అని చెప్పి వాళ్ళ వదిన అయితే అడుగుతాడు. ఇంకా హీరోయిన్ కూడా అంటది, మంచి పిల్లలు మాత్రమే తన తప్పుల్ని నిజాయితీగా ఒప్పుకుంటారు, ఇంత నిజాయితీగా ఒప్పుకున్నందుకు నిన్ను క్షమించినా ఏంటి, మీ వదిన నిన్ను ఎప్పుడు క్షమించేసింది, నిన్నెప్పుడు నేను ఫర్గివ్ చేస్తాను ఎన్ని తప్పులు చేసినా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే వాళ్ళ అత్తమామలతో అయితే మాట్లాడుతుంది తన మరిది గురించి, తనతో మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే మంచిది, తను కొంచెం అలోన్గా ఫీల్ అవుతున్నాడు, తను మీరు దూరం పెట్టకండి అని అనడంతో ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా హోచాంగ్తో అయితే టైం అనేది స్పెండ్ చేస్తారన్నమాట. ఇంకా హీరో కూడా వెంటనే వచ్చి తన తమ్ముడితో టైం స్పెండ్ చేయాలని చెప్పి టైం అయితే స్పెండ్ చేస్తాడు. ఇంకా హోచాంగ్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. ఇక్కడ జావో దగ్గరికి హీరోయిన్ వెళ్ళేసరికి ఇక్కడ జావో అయితే అంటాడనమాట, నువ్వు అడిగిన రిపోర్ట్స్ అనేవి నేనైతే ప్రిపేర్ చేసి పెట్టాను, ఇదే మా కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్ అండ్ బిజినెస్ ప్లాన్ కూడా నువ్వు అడిగావు కదా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, కానీ నా హస్బెండ్ మాత్రం నీకు ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోరని నాకు అనిపిస్తుంది అని అనగానే జావో అయితే అంటాడు, ఎందుకని ఒప్పుకోడు, నేను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని, ఏదైనా చేసే ముందు నేను ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాను, అలాగే నీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేశా, నువ్వు ఇక్కడ యాక్టర్స్ని హైడ్ చేసుకొని మరి ఇక్కడ ఫేక్గా వర్క్ చేపిస్తున్నావు అండ్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుని స్కామ్ చేస్తున్నావు, ఇదంతా నాకు తెలిసింది నా ఇన్వెస్టిగేషన్లో, ఇది అసలు కరెక్ట్ కాదు, ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకోవాలి, నువ్వు నిజాయితీగా సంపాదించుకోవచ్చు కదా అని అడగానే అవును నేను యాక్టర్స్ని హైడ్ చేసుకున్నానని, ఒక యాక్టర్ని హైడ్ చేసుకున్నా నీకే తెలియాలి, అయినా నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ గురించి నేనేమీ అంత సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వట్లా, కానీ ఇప్పుడు నేను చెప్పేది నీకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, మీ అమ్మ నాన్నలు అబ్రాడ్లో ఉన్నారని చెప్పి అన్నావు, కానీ మీ అమ్మ నాన్నలు బార్బర్ షాప్ నడుపుతూ ఒక చిన్న పల్లెటూరులో ఉన్నారు, నాకు బాగా తెలుసు అన్నీ, కానీ నువ్వు అబద్ధంగా చెప్పి నువ్వైతే ఇక్కడ పెళ్లి చేసుకున్నావు, నీవు నా జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి అనుకుంటే నేను నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని నేనైతే నాశనం అయితే చేస్తాను, నా కంపెనీకి కావాల్సింది చిన్న ఫండ్స్, నువ్వు ఎలాగో డబ్బున్నవాడిని అయితే పెళ్లి చేసుకున్నావు, అందుకే నిన్ను నేను అప్రోచ్ అయ్యాను, సో నాకు కావాల్సింది నువ్వు ఇవ్వగలవు, నా కంపెనీకి కావాల్సిన ఫండ్స్ అనేది ఇస్తే నీకు మంచిది, అప్పుడే నేను నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బయట అయితే పెట్టకుండా ఉంటాను, అయినా ఎందుకని నీ అసలు అమ్మా నాన్నల్ని చీకట్లో వదిలేసి అబద్ధపు అమ్మా నాన్నల్ని క్రియేట్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసావు, అయినా నేను నీ పెళ్లి ఫొటోస్ అనేవి మిస్టర్ మా దగ్గర అయితే చూశాను, మిస్ మా నాకు పెళ్లి ఫొటోస్ చూపించింది, అప్పుడే నువ్వైతే నాకు కనబడ్డావు, నాకు మంచి ఆపర్చునిటీయే దొరికింది, అందుకే నిన్ను అప్రోచ్ అయ్యాను, ఇప్పుడు నువ్వు నేను ఒకే పడవలో ఉన్నాము, ఏది మార్చలేము, అలాగని చెప్పి మనం ఏదైనా చేయగలము, సో నువ్వు నాకు హెల్ప్ చేసి కోఆపరేట్ చేసావంటే నేను కూడా నీకు హెల్ప్ చేసి కోఆపరేట్ చేస్తాను, మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం తప్ప ఇందులో ఏమీ లేదు, ఆలోచించుకో అని చెప్పి హీరోయిన్కి అయితే వార్నింగ్ అనేది ఇస్తాడనమాట. ఇక్కడ యూమింగ్ అయితే తాగుతూ ఉండేసరికి అక్కడికి ఏమో క్యూలింగ్ అయితే వస్తుంది. యూమింగ్ అయితే బాగా తాగేసి ఉంటాడనమాట. ఇంకా అలా తాగేసరికి ఇంకా క్యూలింగ్ అయితే ఏమీ చేయలేక తను అయితే అలా కూర్చొని ఉంటుంది. ఇంకా తన్ని ఇంటికి అయితే తీసుకువెళ్తుంది. ఇంకా అప్పుడే యూమింగ్ అయితే బాగా తాగేయడం వల్ల అలసిపోయి ఉంటాడనమాట. ఇంకా అప్పుడే తనకి వామిటింగ్ సెన్సేషన్ కూడా రావడంతో వెంటనే క్యూమింగ్ మీద అయితే వామిటింగ్ అనేది చూసేసుకుంటాడు. ఇంకా క్యూలింగ్ కూడా ఏమీ చేసేది లేక సైలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా తనైతే
క్లీన్ చేసుకొని అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే యూమింగ్ ఇక్కడ క్యూలింగ్ దగ్గరికి వెళ్ళి రాత్రి జరిగిన దానికి నన్ను క్షమించు, నాకు ఓవర్లోడ్ అయితే అయిపోయింది, నిన్న సర్జరీ ఒకటి జరిగింది, దానివల్ల కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యి తాగేశాను అంతే, నేను బాగా ఇబ్బంది పెట్టేశానేమో అనగానే అదేమీ లేదు కానీ నువ్వు చాలా బరువుగా ఉన్నావు, నిన్ను మోసుకురావడమే నాకు ఎక్కువ ఇబ్బంది అయింది అంతే అని చెప్పి అంటనమాట. అయ్యో సారీ అబ్బా అని చెప్పి అనగానే ఏం పర్లేదులే అని చెప్పి ఇక్కడైతే క్యూలింగ్ అంటది. ఇక్కడ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ దగ్గరికి అండ్ వాళ్ళ అత్తగారి దగ్గరికి మిస్టర్ మా అయితే జావోజాన్ అయితే తీసుకువస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్కి అయితే ఇదంతా అసలే ఇష్టం ఉండదు. కావాలని చెప్పి జావోజాన్ హాయ్ మిస్సు అని చెప్పి హీరోయిన్ అయితే పలకరిస్తాడు. కానీ హీరోయిన్కి ఇది అంతా అస్సలు నచ్చదన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే సరే ఆంటీ నేనైతే వాటర్ తీసుకురావడానికి వెళ్తాను అని చెప్పి వాళ్ళ అత్తగారికి అయితే చెప్పి అక్కడి నుంచి ఏదో ఒకలాగా బయటకైతే వచ్చేస్తుంది. అలా బయటకైతే వచ్చినప్పుడు వెనకాలే జావోజాన్ కూడా వచ్చేస్తాడనమాట హీరోయిన్ వెనకాల. ఇంకా హీరోయిన్ అయితే అంటది ఎందుకు నా వెనకాల ఇలా వస్తున్నావు అనగానే నిన్న నీకు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాను కదా, నువ్వేం చేసావు నా ఇన్వెస్ట్మెంట్ గురించి, నీ హస్బెండ్తో మాట్లాడావా లేదా అని చెప్పి అడుగుతాడు. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది మా అత్తగారు మా ఆయన అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు, వాళ్ళు ప్రతిదీ ఆచితూచి అంచనా అనేది వేస్తారు, మీరేమీ అతన్ని మోసం చేయలేరు, మా ఆయన చాలా తెలివైనాడు, మా అత్తగారు కూడా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంతా చూసేకే కానీ అప్రూవల్ ఇవ్వదు, సో నువ్వు వాళ్ళని ఫూల్ చేయలేవు అనగానే అందుకే నేను వాళ్ళని ఫూల్ చేయలేను కాబట్టి నిన్ను అప్రోచ్ అవుతున్నాను, సో నువ్వు మాత్రమే మీ ఆయన చేత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించగలవు, అతన్ని నువ్వు అడగచ్చు కదా, నేనేమి మీ ఆయన ఆస్తంతా అడుగుతున్నానా, చాలా తక్కువ అమౌంట్ అనేది అడుగుతున్నాను, అది కూడా ఇవ్వలేరా ఏంటి అని అనగానే ఆయన మనీకి నేను ఏమి అట్రాక్ట్ అయ్యే దాన్ని కాదు, ఆయన నాకు మనీతో సంబంధం లేదు, కష్టపడి సంపాదించుకోకుంటే ఇలాంటి చెత్త వేసాలు వెయ్యి మాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఓహో నువ్వే చెప్పాలా, ఆయన నువ్వైతే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటావు, అందుకే కదా డబ్బున్న వాడిని వలలో అయితే వేసుకున్నావు, ఆయన నువ్వు డబ్బు గురించి కాకుండా దేనికి వాడిని వలలో వేసుకున్నావు, వాడి వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా, అందుకే నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వు జెన్యున్గానే వాడిని ప్రేమించావు ఆ విషయం నాకు తెలుసు, కానీ నువ్వు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాచావు, నువ్వు జెన్యున్గా వాడిని ప్రేమించినప్పుడు వాడి డబ్బు మీద వాడి స్టేటస్ మీద ఎలాంటి ఆశ లేనప్పుడు నువ్వెందుకని ఇవన్నీ అడ్డుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు వాడిని ప్రేమించినప్పుడు వాడి జాగ్రత్తల గురించి చూసుకొని నా డబ్బు గురించి చూసుకుంటాను అని అంటే నువ్వు ప్రతిదీ ఏం చేయాలనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నా భర్తకి ఏదైనా చెడు జరిగితే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఓహో అంత దాకా వచ్చావా, ఆయన ఎవరైనా నమ్ముతారా, ఇంత డబ్బున్న వాడిని డబ్బు కోసం కాకుండా నిజమైన ప్రేమ కోసం ఒకరు ప్రేమించారంటే ఎవ్వరూ ఒప్పుకోరు, డబ్బు కోసమనే ఒప్పుకుంటారు, ఆయన నీకైనా సిగ్గుండాలి కదా అబద్ధం చెప్పడానికి అని అనగానే వెంటనే హీరోయిన్ అయితే ఆడి మీద నీళ్ళు అనేది పోస్తుంది. ఇంకా మంచిది వేడిగా లేదులే అని చెప్పి సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ అయితే డిన్నర్ కొని చెప్పి ఒక చోటుకి అయితే వస్తారన్నమాట. హీరో అయితే ప్రశాంతంగా కూర్చొని హీరోయిన్ని చూస్తూ ఉండేసరికి మళ్ళీ అక్కడికి జావోజాన్ అయితే వచ్చి సారీ లేట్గా వచ్చాను, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటాడనమాట. ఏ వంక దొరికితే ఆ వంక పెట్టుకొని వచ్చేసేసరికి హీరోయిన్కి అయితే చాలా చిరాకు అయితే వస్తుంది. హీరో అయితే అడుగుతారు మీరు అని అనగానే నా పేరు జావోజాన్, నేనైతే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని, హీరోయిన్కి నాకు ముందుగానే పరిచయం ఉంది అనగానే హో మీరు కూడా ఇక్కడ డిన్నర్కి వచ్చారా అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. కానీ అతను అయితే అంటాడు లేదు మీకు హీరోయిన్ ఏమీ చెప్పలేదా, హీరోయిన్ మీకు అంతా చెప్తానందే, తనే నన్ను ఇక్కడికైతే పిలిచింది అని చెప్పి అనగానే అప్పుడే హీరోయిన్ అడుగుతాడనమాట ఏంటి అని చెప్పి. హీరోయిన్ అయితే అంటది నేను మీకు చెప్పడం మర్చిపోయాను అంతే అని చెప్పి అనగానే హో తను పిలిచిందా ఎందుకు అని అనగానే మీతో ఒక విషయం అయితే మాట్లాడాలి, ఆల్రెడీ ఈ విషయం నేను హీరోయిన్కి చెప్పాను అని అనగానే సరే అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి హీరోతో పాటు తను లోపలికైతే వెళ్తాడు. కానీ హీరోయిన్కి అసలు ఇష్టం ఉండదు, ఎందుకు ఏ వంక పెట్టుకొని ఆ వంకతో తను ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అని చెప్పి హీరోయిన్కి అయితే వాడి మీద చాలా చిరాకు అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాక్చువల్గా చెప్పాలంటే వాడు ప్రతి చోటికి రావడం వల్ల నాకు చిరాకు వస్తుంది ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.